అమ్మా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. లగ్న వ్యయస్థానాలలో గురువు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెంచుకునే మార్గాలని అన్వేషిస్తారు, అవి కలిసి వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నవారికి పేపర్లు పబ్లిష్ అవుతాయి. మంచి ఉన్నత స్థానానికి ఎంపిక అవుతారు. రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో ఎక్కువగా పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు, మీటింగ్సు, పరిస్థితులు ఏర్పడతాయి. టీచర్లకి, మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవారికి, సేల్స్ మేనేజర్లకి, సేల్స్ వారికి, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు, పేరుని సంపాదించుకోగలుగుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు రుణాలని తీర్చగలుగుతారు. ఆదాయం వెనక దాచగలుగుతారు. వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు. రుణరూపేణ తీసుకున్న ధనాన్ని తీర్చడానికి గాను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందివస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికంగా నిలబడగలుగుతారు. కొత్త భూమిని కొనుగోలు చేయగలుగుతారు. కొత్త వ్యక్తులకు కుటుంబంలోకి ఆహ్వానం ఉంటుంది. ప్రేమ పెళ్లిళ్ళు ఆమోదముద్ర పడతాయి. కుటుంబ సంక్షేమం కోసం కొత్త మార్గంలో ధనాన్ని దాస్తారు. పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంది. ఈఎన్టీ, లివర్, తరచుగా జ్వరాలు రావడము, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వెన్నునొప్పి, శిరోవేదన తప్పకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ఉన్నత స్థానాలకి చేరుకోగలిగే అవకాశాలు ఏర్పడతాయి. ఉన్న వ్యాపారంలో కొత్త విభాగాన్ని ప్రారంభించగలుగుతారు. ఖాళీగా కూర్చోకూడదు. శరీరం సహకరించిన మేరకు ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవ్వాలి అన్న ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా మారతాయి. ఉన్న ప్లాట్ని అమ్మివేసి కొత్త గృహాన్ని కానీ లేదా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అమ్మ చాలా చక్కగా వృషభ రాశి ఫలితాలు తెలియజేశారు. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, శ్రద్ధ వహించాల్సినటువంటి అంశాలు ఏమిటో తెలియజేయండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. కొంతమందిని నమ్మి మీకన్నా వాళ్ళు బాగా చేయగలుగుతారని అపోహల బారిన పడే అవకాశం ఉన్నది. వాస్తవానికి వాళ్ళందరికన్నా మీరు బాగా చేయగలుగుతారన్న విషయాన్ని సంవత్సర ద్వితీయార్థంలో ఆలస్యంగా తెలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార నియమాలని ఉల్లంఘిస్తారు. అనారోగ్యకరమైనటువంటి ఆహార పానీయాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించాలి. ప్రతిరోజు శివాష్టకం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా